ప్రధానంగా భారతీయ జనతా పార్టీ దురుద్దేశం దాగి ఉంది కాబట్టి 2011 జనాభా లెక్కల సేకరణ తర్వాత 2021లో చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా కరోనా పేరు మీద జనాభా లెక్కల సేకరణ చేయలేదు. ఎందుకంటే 2029 ఎలక్షన్లు డీలిమిటేషన్ ద్వారా పోయినట్లయితే భారతీయ జనతా పార్టీ లాభం జరుగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఏదైతే బీమారు రాష్ట్రాలు అంటారు, బీమార్ అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీమార్ రాష్ట్రాలు అంటూ హిందీ రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో ప్రధానంగా సీట్ల సంఖ్య డబల్ అవుతా ఉంది. కానీ కేరళ చూసినప్పుడు దీని ప్రకారం పోల్చినప్పుడు తగ్గుతూ ఉంది. తమిళనాడు కావచ్చు, అదే పంజాబ్, ఇప్పుడు పంజాబ్, వెస్ట్ బెంగాల్, తర్వాత ఉత్తరాఖండ్, ఈ రాష్ట్రాల్లో ఆ ప్రొఫెషనల్ పెరగడం లేదు. కాబట్టి ప్రధానంగా ఈ దేశ విఘాతానికి దారితీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ 1976లో 25 సంవత్సరాల కాలం పాటు డీలిమిటేషన్ చేయమని చెప్పేసి అప్పుడు వాయిదా వేశారు. 2001లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇట్లాంటి చర్చ జరిగినప్పుడు మరొక 25 సంవత్సరాల కాలం పాటు వాయిదా వేశారు. కాబట్టి ఇంకొక 20 సంవత్సరాల కాలం పాటు వాయిదా వేయండి. కుటుంబ నియంత్రణ ఫాలో అయినందుకు సౌత్ ఇండియాకు పూర్తి స్థాయిలో నష్టం జరుగుతూ ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో సౌత్ ఇండియా పాత్ర కీలకంగా ఉన్నప్పటికీ, కుటుంబ నియంత్రణ ఫాలో అయినప్పటికీ 1976లో కుటుంబ నియంత్రణ తీసుకొస్తే సౌత్ ఇండియా ఫాలో అయినందుకు ఇప్పుడు సౌత్ ఇండియాకు శాపాలలాగా మారే అవకాశం ఉంది. కాబట్టి అదే కాక 2050 తర్వాత భారతదేశ జనాభా గణనీయంగా తగ్గుతా ఉంది. మరి అప్పుడు మళ్ళీ సీట్లు తగ్గిస్తా అంటే మిగతా రాష్ట్రాలు కూడా ఒప్పుకో కదా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, లేకపోతే దీనికి ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్గం కూడా ఉంది. ఎందుకంటే మొన్న కొత్త పార్లమెంట్ లో 888 స్థానాలతో అంటే సీట్లతోటి అక్కడ పార్లమెంట్ ఏర్పాటు చేశారు. ఇది 888 స్థానాలు అయ్యే అవకాశం ఉంది. లేదు ఇంకా ఏదో మధ్యలో ఒక సర్వే వచ్చింది 848 స్థానాలతో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని. 849 ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు సౌత్ ఇండియా వాటా పార్లమెంట్లో 543లో 23% ఉన్నది. రేపు పెంచే దానిలో కూడా 23% ఇవ్వండి, దాంతో నష్టం ఏం లేదు. ఎందుకంటే అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటాయి. సెనెట్ లో ఒక్కొక్క రాష్ట్రం నుంచి 2 మాత్రమే. జనాభా ప్రాతిపదికం లేదు అక్కడ. చిన్న జనాభా, తక్కువ జనాభా ఉన్నా, ఎక్కువ జనాభా ఉన్నా కూడా సెనెట్ లో 2 మాత్రం ఉంటారట. అదే కాకుండా ఇప్పటివరకు డీలిమిటేషన్ ప్రక్రియ జరగలేదు. భారతదేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలని కోరుకున్నప్పుడు అనవసరంగా దేశ విఘాతాన్ని కావచ్చు, అనవసరం సౌత్ ఇండియా కావచ్చు, హిందీ హార్ట్ బెల్ట్ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్కు, ఉత్తరాఖండ్కు, హర్యానాకు, అదేవిధంగా చాలా రాష్ట్రాలకు అక్కడ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. ఓన్లీ ఏదైతే బీమార్ రాష్ట్రాలకు మాత్రం మేలు జరుగుతూ ఉంది. బీమార్ రాష్ట్రాల్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. కాబట్టి 2029లో ఖచ్చితంగా ఈ డీలిమిటేషన్ జరిగితే వారికి లాభం జరుగుతుంది. కాబట్టి దానిలో ఉద్దేశంతో భాగంగా మాత్రమే ఇప్పుడు డీలిమిటేషన్ చేసే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ముందుకు పోతా ఉన్నారు.